గత హయాంలో ఆయన అల్లిన అబద్ధాల చిట్టాను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక చోట భద్రంగా దాచిపెట్టింది. ఆ వివరాలతో డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ ఆస్టన్ అండ్ ట్రూత్ పేరుతో ఒక పుస్తకము తీసుకొచ్చింది. ఆ చిట్టా ప్రకారం 4 ఏళ్ల పదవీ కాలంలో ఆయన నోట్లోంచి జాలువారిన అసత్యాలను బయటపెట్టింది. అవి ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవి అక్షరాల 16,241. అందులో నెలవారీ పద్ధతులు కూడా వేరేగా ఉన్నాయి. ఓ నెలలో గరిష్టంగా 1,205 అబద్ధాలు ఆడినట్లుగా వెల్లడించారు. అదే ట్రంప్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్. ఇక రెండోసారి పదవిలోకి వచ్చాక కూడా రెట్టించిన ఉత్సాహంతో పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆయన. ఇక ఆయన వాచలత్వానికి అడ్డు అదుపు ఉండదు. పచ్చి అబద్ధమని ప్రపంచానికంతా తెలిసిన ఇండో పాక్ అణు యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్ తో ఆపేశారని రొమ్ము విరుచుకుంటూ చెబుతారు. అవును, ఇప్పటికీ 57 సార్లు దాన్ని రిపీట్ చేశారు ట్రంప్. అంతెందుకు, కాంగో రువాండా పోరుకు తానే చక్రం అడ్డేశానంటారు. తన దెబ్బకు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం నేలమట్టానికి పడిపోయిందని ప్రగల్భాలు పలుకుతారు. అన్ని విషయాల్లోనూ అబద్ధం నా జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ట్రంపాలజీ అనే ఒక కొత్త లక్షణం మొదలైందని అంటున్నారు విశ్లేషకులు.